హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆరాధ్యకి ఇచ్చిన మాట గురించే అవని ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ వస్తే కానీ ఆరాధ్య పుట్టినరోజు చేసుకోనని నాతో చెప్పింది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి ఎలా తీసుకురావాలి, ఏం చెప్పాలి అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి అవని దగ్గరికి వచ్చి, ఏంటి ఆరాధ్యకిచ్చిన మాట గురించే ఆలోచిస్తున్నావా? మా మమ్మీ నాలాగా కాదు. నువ్వు ఎంత బ్రతిమిలాడినా మా మమ్మీ మాత్రం ఈ ఆరాధ్య పుట్టినరోజుకి రాదు అని పల్లవి అంటూ ఉంటే, అప్పుడు అవని చాలా కోపంగా, చూడు పల్లవి, నువ్వు అనుకున్నట్టు పిన్ని నీ అంత చెడ్డదేమీ కాదు. కానీ ఆరాధ్య పుట్టినరోజుకు భరత్ని ప్రణతిని తీసుకొని ఈ ఇంటికి ఖచ్చితంగా వస్తుంది అని అవని చెప్పగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే, ఏంటి నన్ను బెదిరించినట్టు మా మమ్మీని బెదిరించాలని చూస్తున్నావా? నువ్వు ఎంత చెప్పినా మా మమ్మీ మాత్రం రాదు, ఇది నిజం అని చెప్పి ఇక పల్లవి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి మాటలు విన్నా అవని మాత్రం నిజంగానే పిన్ని ఇక్కడికి వస్తుందో రాదో, ఆరాధ్యకిచ్చిన మాటని తప్పినదాన్నవుతానా అని చెప్పి ఇక వెంటనే అవని తన ఫోన్ తీసి రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. అవని నుండి ఫోన్ రావడంతో రాజేశ్వరి, ఇదేంటి అవని నాకు ఫోన్ చేస్తుందేంటి అని వెంటనే ఫోన్ పక్కకి పెడుతుంది. ఇక పదే పదే ఫోన్ చేయడంతో రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పవని అనగానే అప్పుడు అవని, చూడు పిన్ని, రేపు ఆరాధ్య పుట్టినరోజుంది, అందరూ రావాలని ఆరాధ్య కోరుతుంది. చూడు పిన్ని, నువ్వు భరత్ని ప్రణతిని తీసుకొని పుట్టినరోజుకు వచ్చేయి అని అవని అనగానే అప్పుడు రాజేశ్వరి, ఏంటి నేను మళ్ళీ ఆ ఇంటికి రావడమా? అస్సలు కుదరదు అని రాజేశ్వరి అంటూ ఉంటే ఇక అవని మాత్రం, చూడు పిన్ని, భరత్ నీ కన్న కొడుకని నీకు నాకు మాత్రమే తెలుసు. కానీ భరత్ మా అమ్మ దగ్గర నుండి నీ దగ్గరికి వచ్చాడు. కానీ వాడు నీ దగ్గర ఉండిపోవాలి అంటే, నువ్వు నీ కొడుకుని నీ దగ్గరే ఉంచుకోవాలి అంటే నువ్వు వెంటనే భరత్ని ప్రణతిని తీసుకొని ఈ పుట్టినరోజుకి ఇక్కడికి రావాలి. లేకపోతే నా గురించి తెలుసు కదా పిన్ని అని అవని చెప్పగానే అప్పుడు రాజేశ్వరి, అవని, వద్దమ్మా, నేను భరత్ ప్రణతి ముగ్గురం అక్కడికి వస్తాం అని చెప్పగానే అప్పుడు అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే శ్రీకర్కి ఫోన్ చేసి, చూడు శ్రీకర్, ఎలాగైనా శ్రేయ నువ్వు ఆరాధ్య బర్త్డేకి రావాలి. ఆరాధ్య అందరూ రావాలని కోరుకుంటుంది. తన తన మనసుని బాధ పెట్టకుండా నువ్వు శ్రేయాని తీసుకొని ఎలాగైనా ఇక్కడికి వచ్చేయి శ్రీకర్ అనగానే అప్పుడు శ్రీకర్, సరే వదిన, శ్రేయాని ఒప్పించి అక్కడికి తీసుకొస్తాను అని శ్రీకర్ అంటాడు. ఇక అందరూ పుట్టినరోజుకి వస్తాననడంతో అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్షయ్ అవని దగ్గరికి వచ్చి, ఏంటి అవని, ఆరాధ్యకిచ్చిన మాట గురించే ఆలోచిస్తున్నావా? చూడు, ఆరాధ్య చిన్నపిల్ల, తనకేమీ తెలియదు, అందరూ రావాలని కోరుకుంటుంది. కానీ ఎవరూ రారు, నువ్వేం బాధపడకు అని అక్షయ్ అనగానే అప్పుడు అవని, లేదండి, అందరికీ ఫోన్ చేశాను, వస్తానని చెప్పారు అనగానే అక్షయ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటవని, ఎన్ని ప్రాబ్లంలు ఇలాగే సాల్వ్ చేస్తావు చెప్పు. ఇప్పుడు ఆరాధ్య అందర్నీ రావాలని కోరుకుందని నువ్వు అందర్నీ బ్రతిమిలాడి మరి ఇక్కడికి తీసుకొస్తున్నావా అనగానే అప్పుడు అవని, చూడండి, ఆరాధ్య చిన్నపిల్ల, తన మనసు బాధ పెట్టకూడదనే ఇప్పుడు నేను అందర్నీ ఇక్కడికి తీసుకొస్తున్నాను. కానీ మావయ్యని కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేద్దాం. ఆరాధ్య పుట్టినరోజుకి మావయ్య లేకపోతే ఎలాగండి అని అవని అనగానే అప్పుడు అక్షయ్, సరే అవని, అమ్మతో మాట్లాడి రేపు ఉదయమే నాన్నని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం అని అక్షయ్ అంటాడు. ఇక అవని, సరేనండి, వెళ్దాం పద, అత్తయ్యతో మాట్లాడదాం అనగానే ఇక అక్షయ్ అవని ఇద్దరూ కూడా పార్వతి దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళని చూసిన పార్వతి, ఏంటమ్మా అవని, నాతో ఏమైనా మాట్లాడాలా అనగానే అప్పుడు అవని, చూడండి అత్తయ్య, అందరూ ఆరాధ్య పుట్టినరోజుకి ఇక్కడికి వస్తున్నారు. కానీ ఈ ఇంటి పెద్దయినా మావయ్య ఈ పుట్టినరోజుకి లేకపోతే ఆరాధ్య ఎంత బాధపడుతుందో
తెలుసు కదా, అందుకే మావయ్యని ఇంటికి తీసుకొచ్చేద్దాం అత్తయ్య అని అవని అనగానే అప్పుడు పార్వతి, సరేనమ్మా, నీ ఇష్టం, రేపు నువ్వు అక్షయ్ ఇద్దరు వెళ్ళి మీ మావయ్యని తీసుకురండి అని చెప్పగానే ఇక అవని కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక ఆరాధ్య పుట్టినరోజు కావడంతో ఇంట్లో వాళ్ళందరూ చాలా హడావిడిగా ఉంటారు. ఇక ఇంతలోనే అవని, అక్షయ్ పార్వతి దగ్గరికి వచ్చి, అత్తయ్య, మేమెళ్ళి మావయ్యని తీసుకొచ్చేస్తాం, మీరు పనులు చూసుకోండి అనగానే అప్పుడు పార్వతి, సరేనమ్మా, వెళ్ళండి అనగానే ఇక ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, మావయ్యని ఇంటికి తీసుకొస్తున్నారా? ఒకవేళ మావయ్యకి గతం గుర్తుకు వచ్చి నా గురించి అందరి ముందు నిజాన్ని బయట పెడితే ఇక కమల్ నన్ను ప్రాణాలతో కూడా ఉంచడు అని చెప్పి పల్లవి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే అందరూ కూడా ఆరాధ్య పుట్టినరోజు కోసం పార్వతి ఇంటికి వస్తారు. ఇక అవని, అక్షయ్ రాజేంద్రను తీసుకొని ఇంటికి వస్తారు. ఇక రాజేశ్వరి రావడంతో పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, మా అమ్మ భరత్, ప్రణతిని తీసుకొని ఆరాధ్య పుట్టినరోజుకి రావడమేంటి? అసలు అవని మా అమ్మని ఎందుకు బెదిరిస్తుంది? వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది, వాళ్ళిద్దరు ఏదో రహస్యాన్ని దాస్తున్నారు, లేకపోతే అవనికి మా అమ్మ భయపడమేంటి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాజేశ్వరి, భరత్, ప్రణతి రావడంతో పార్వతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే పల్లవి రాజేశ్వరిని తీసుకొని తన గదిలోకి వెళ్తుంది. అమ్మా, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏంటి మామ్, అసలు అవని ఈ పుట్టినరోజుకి నిన్ను రమ్మనడమేంటి? నువ్వు ఈ ఇంటికి రావడమేంటి? అసలు అవని, ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను ఎంతగానో అవమానించారు, బాధ పెట్టారు. అవన్నీ మర్చిపోయి మళ్ళీ నువ్వు ఆరాధ్య పుట్టినరోజుకొచ్చావు అంటే అవని నిన్ను ఏదో విషయంలో బాధ పెడుతుంది, బెదిరిస్తుంది. చెప్పు చెప్పు మామ్, ఏంటా విషయం? నీకు అవనికి మధ్య ఉన్న ఆ రహస్యమేంటో చెప్పు మామ్ అని పల్లవి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో, అమ్మ పల్లవి, నువ్వు నా కూతురివి కాదన్న విషయం అవనికి తెలిసిపోయింది. ఆ విషయం ఎక్కడ బయట పెడితే నువ్వు నాకు దూరమైపోతావో అని నాకు భయంగా ఉంది. అందుకే అవని చెప్పినట్టు చెయ్యవలసి వస్తుంది అని రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంటే ఇక పల్లవి, ఏంటి మామ్, నేను ఎంత మాట్లాడినా నువ్వు మాత్రం సైలెంట్గా ఉంటావేంటి? చెప్పు మామ్ అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి, చూడు పల్లవి, ప్రతి ఒక్కరికి ఒక రోజు అంటూ వస్తుంది. ఇప్పుడు ఆ అవనికి వచ్చింది. ఇప్పుడు తను చెప్పినట్టు మనం చెయ్యడం తప్ప ఇంకేమీ లేదు అని రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన పల్లవి, ఇదేంటి, నేను ఎంత అడిగినా మా మామ మాత్రం నిజం చెప్పడం లేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్షయ్, అవని ఇద్దరూ కలిసి రాజేంద్రని తీసుకొని ఇంటికి వస్తారు. అది చూసిన పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక పార్వతి రాజేంద్ర దగ్గరికి వచ్చి, ఏంటండి, ఇంకా ఇంత వాతావరణంలో కూడా మీకు గతం గుర్తుకు రావడం లేదా? చూడండి, ఈరోజు మన మనవరాలైన ఆరాధ్య పుట్టినరోజండి. ఇప్పటికైనా మీరు గతం గుర్తుకు తెచ్చుకోండి, కోమాలో నుండి బయటికి రండి అని పార్వతి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే అక్షయ్, అమ్మ, బాధపడకమ్మా, నాన్నకి గతం తొందరలోనే గుర్తుకు వస్తుంది అని అంటూ ఉంటారు. ఇక అందరూ కూడా ఆరాధ్య పుట్టినరోజు జరుపుతూ ఉంటారు. ఇక ఇంతలోనే మీనాక్షి ఆరాధ్యకి కేక్ తినిపిస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ కూడా తినిపిస్తూ ఉండగా అది చూసిన పల్లవికి చాలా కోపం వస్తుంది. మా అమ్మని, మా నాన్నని శాశ్వతంగా విడదీసి మీ అమ్మతో కలిపి మా నాన్నని అక్కడే ఉండేలా చేశావు. అయినా నువ్వు మనుషులని విడదీయడంలో ఫస్ట్. చూడు, మా అమ్మని బాధ పెట్టి మీ అమ్మని సంతోష పెడుతున్నావా అని ఇక పల్లవి అవని గురించి, మీనాక్షి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న పార్వతి మాత్రం కోపంగా, చూడు పల్లవి, ఇప్పుడు ఆరాధ్య పుట్టినరోజు జరుగుతుంది, అందరూ ఉన్నారు, ఈ ఫంక్షన్లో ఎవరి గురించి తప్పుగా మాట్లాడకు, పరువు పోతుంది అని పార్వతి అనగానే అప్పుడు పల్లవి, లేదు, ఈ అవని మమ్మల్ని
బాధ పెడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాజేంద్రకి గతం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక వెంటనే అక్షయ్ పార్వతిని, అమ్మా ఒకసారి ఇలా చూడు, నాన్నకి గతం గుర్తొస్తుందమ్మా, నాన్న చేతులు కదిలిస్తున్నాడు, లేచి నిలబడబోతున్నాడు అనగానే అది విన్న పల్లవి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాజేంద్ర పైకి లేచి నిలబడతాడు. అది చూసిన అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే రాజేంద్ర, ఏంటి పార్వతి, ఏం జరిగింది, ఇన్ని రోజులు నేను ఎక్కడ ఉన్నాను, నాకేమయ్యింది అని అంటూ ఉంటే అప్పుడు పార్వతి, ఏంటండి ఇంకా మీకు గతం గుర్తుకు రాలేదా, మీరు ఆ రోజు ఏదో విషయం చెప్పాలని ఫామ్ హౌస్లో మనకు అందరికీ పార్టీ ఏర్పాటు చేశారు, కానీ మీరు పైనుండి కింద పడిపోయారు, అది ఎవరు చేశారో అర్థం కాలేదు, ఆ రోజు నుండి నువ్వు ఇప్పటిదాకా కోమాలోనే ఉన్నావండి అని పార్వతి అనగానే ఇక వెంటనే రాజేంద్ర గతం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు పల్లవి రాజేంద్ర దగ్గరికి వచ్చి రాజేంద్రని బ్రతిమలాడడం, కాళ్ళు పట్టుకోవడం, ఇక రాజేంద్ర ఆ పల్లవి మాటలు వినకుండా తన నిజస్వరూపం బయట పెట్టాలనుకోవడం, కమల్ని పిలవడం, అంతేకాకుండా అది చూసిన పల్లవి రాజేంద్రని పైనుండి కిందికి నెట్టేయడం, అదంతా రాజేంద్రకి గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే రాజేంద్ర చాలా కోపంగా పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి చెంప పగలగొడతాడు. ఇక అది చూసిన అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అది చూసిన రాజేశ్వరి, అన్నయ్య ఏంటన్నయ్య, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, ఈరోజు ఆరాధ్య బర్త్డే, అందరి ముందు నా కూతుర్ని కొట్టడమేంటి, నా కూతురు ఏం తప్పు చేసిందన్నయ్య అని రాజేశ్వరి అంటూ ఉంటే అప్పుడు రాజేంద్ర, ఏం తప్పు చేసిందా, అసలు పల్లవి ఏం చేసిందో మీ అందరికీ తెలిస్తే మీరు గుండె పగిలిపోతుంది, చూడు నేను పైనుంచి పడడానికి కారణం, ఇప్పటిదాకా కోమాలో ఉండడానికి కారణం, దానికి కారణం ఎవరో కాదు ఈ పల్లవే, ఆ రోజు పల్లవి నన్ను పైనుండి కిందికి నెట్టేసింది పల్లవే అని చెప్పగానే అందరూ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ఆ పార్వతి మాత్రం, ఏంటండి మీరేమంటున్నారు అనగానే అప్పుడు రాజేంద్ర, అవును పార్వతి, నన్ను పైనుంచి కిందికి నెట్టేసింది ఈ పల్లవే అని రాజేంద్ర చెప్పగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అన్నయ్య, నా కూతురు నిన్ను ఎందుకు నెట్టేస్తుంది, ఎందుకు చంపాలనుకుంటుంది అనగానే అప్పుడు రాజేంద్ర, చూడమ్మా, అసలు చక్రధర్ మీనాక్షిని మోసం చేశాడు, భరత్ అవని ఇద్దరు కూడా చక్రధర్ పిల్లలే, ఆ నిజం తెలుసుకొని నేను అందరి ముందు బయట పెట్టాలనుకున్నాను, కానీ పల్లవి ఆ నిజాన్ని బయట పెట్టొద్దని నాతో చెప్పింది, నేను వినకుండా నేను అలా చెయ్యాలనుకునేసరికి ఇక అది భరించలేక పల్లవి నన్ను పైనెత్తి కింద పడేసింది, చంపాలనుకుంది అని రాజేంద్ర అంటాడు. ఆ మాటలు విన్న రాజేశ్వరి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే పల్లవి చెంప పగలగొడుతుంది. చూడు, నా అన్నయ్యనే చంపాలనుకుంటావా, ఎంత ధైర్యం నీకు, నిన్ను ఎంతగానో పెంచాడు, పెద్ద చేశాడు, నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాడు, ఎన్ని తప్పులు చేసినా ఇంట్లో వాళ్ళు నిన్ను భరిస్తూనే ఉన్నారు, కానీ చివరికి నా అన్నయ్యనే చంపాలనుకుంటావా అనగానే ఇక పల్లవి, అది కాదు మామ్ అంటూ ఉంటే ఇక కమల్, ఒసై నువ్వు ఆ నాన్ననే చంపాలని చూస్తావా అని కమల్ పల్లవి మీద చేయి చేసుకోబోతాడు. ఇక వెంటనే రాజేంద్ర, ఒరేయ్ ఆగరా, అసలు పల్లవికి బుద్ధి రావాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యాలి, వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పల్లవిని అరెస్ట్ చేయించండి అనగానే ఇక కమల్, అవునానా, నువ్వు చెప్పింది చేస్తేనే ఈ పల్లవికి సరైన బుద్ధి వస్తుంది అని చెప్పి ఇక కమల్ వెంటనే తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన పల్లవి, బావా వద్దు బావా, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు బావా అంటూ ఉంటే అప్పుడు కమల్, ఒసై నువ్వు చేసింది చిన్న తప్పు కాదే, మా నాన్న ప్రాణాలు తీయాలనుకోవడము అదే పెద్ద తప్పు, మనుషుల్ని నమ్మించి మోసం చేసి ఇలా ప్రాణాలు కూడా తీయాలనుకుంటావా, నీలాంటిది ఇక బ్రతకకూడదు, మా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఇక కమల్ పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక అది చూసిన పల్లవి వెంటనే చక్రధర్ దగ్గరికి వెళ్ళి, నానా నువ్వైనా చెప్పు నానా, కమల్కి నన్ను అరెస్ట్ చేయించొద్దని అనగానే
అప్పుడు చక్రధర్, లేదు పల్లవి, నువ్వు ఇంత నీచంగా తయారైతావని నాకు తెలియదు. నువ్వు బావని చంపాలని చూశావు. అందులో నాకు కూడా భాగముంది. ఇక నేను మాత్రం కాపాడలేను అనగానే ఇక పల్లవి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, మామ్, నువ్వైనా కాపాడు మామ్ అనగానే అప్పుడు రాజేశ్వరి, చూడు పల్లవి, ఇన్ని రోజులు నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. కానీ నువ్వు ఇప్పుడు చేసిన తప్పుకి ఎప్పటికీ క్షమించను. నా తోడబుట్టిన అన్ననే నువ్వు చంపాలని చూస్తావా? చూడు, ఇన్ని రోజులు నిన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. ఇప్పుడు నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వస్తుంది. అంతేకాదు, ఇప్పుడు నేను చెప్పే నిజాన్ని వింటే గుండె పగిలి చస్తావు అనగానే ఇక పల్లవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి మమ్ ఆ నిజం అనగానే అప్పుడు రాజేశ్వరి, చూడు పల్లవి, ఇన్ని రోజులు నేను నీ కన్న తల్లిని అనుకుంటున్నావు. కానీ నీలాంటి కూతుర్ని కనే బదులు పీక పిసికి చంపడమే మంచిది. నువ్వు నా కన్న కూతురివి కాదు, నువ్వు ఆ మీనాక్షి కూతురివి అని చెప్పగానే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి మామ్, ఏం మాట్లాడుతున్నావు? నేను మీ అన్నయ్యని చంపాలనుకున్నది తప్పే, కానీ నువ్వు నా కూతురివి కాదనడమేంటి మామ్ అనగానే అప్పుడు రాజేశ్వరి, అవును, నేను చెప్పింది నిజం. నువ్వు నా కన్న కూతురివి కాదు. ఇక నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యం వేస్తుంది. ముందిక్కడి నుంచి వెళ్ళు అని చెప్పగానే ఇక ఇంతలోనే పోలీసులు పల్లవిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన అవని మాత్రం చాలా బాధపడుతూ, వెంటనే ఆగండి ప్లీజ్ అనగానే అప్పుడు ఎస్ఐ, ఏంటమ్మా, మీరే కదా తప్పు చేశారు, అరెస్ట్ చేయమన్నారు అనగానే ఇక అవని, చూడండి, తప్పు చేయడం సహజం, కానీ క్షమాపణ అడుగుతుంది. ఇదొక్కసారి వదిలేయండి. ఇంకొకసారి ఏదైనా తప్పు చేస్తే నేనే తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. ప్లీజ్ ఎస్ఐ, మీకు దండం పెడతాను, నా చెల్లెల్ని వదిలిపెట్టండి అని అవని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఎస్ఐ, సరేనమ్మా అని చెప్పి ఇక పల్లవిని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కమల్ మాత్రం, చూడు, పోలీసులు వదిలిపెట్టినంత ఈజీగా నేను వదిలిపెట్టను, నిన్ను జన్మలో క్షమించను అని కమల్ అనగానే అప్పుడు అవని, చూడు కమల్, తప్పు ఎవరైనా చేస్తారు, కానీ ఇప్పుడు పల్లవిని క్షమించి ఇక్కడ ఉండనివ్వు. లేకపోతే తను ఎక్కడికి వెళ్తుంది చెప్పు? పిన్ని ఎవరు కూడా ఇప్పుడు పల్లవిని తీసుకువెళ్ళడానికి ఒప్పుకోరు. ప్లీజ్ ప్లీజ్ కమల్, నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు పల్లవిని ఏమీ అనొద్దు అని అవని అనగానే అప్పుడు కమల్, చూడు వదిన, నీ మొహం చూసి దాన్ని వదిలిపెడుతున్నాను, లేకపోతే అది ఈరోజు నా చేతిలో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అక్షయ్, ఒరే కమల్, ఆగరా, అయిపోయింది కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు రాజేంద్ర, చూర్రా అక్షయ్, పల్లవి లాంటి వాళ్ళు బయట ఉంటే చాలా మోసం, ప్రాణాలు తీయడానికైనా మళ్ళీ వెనకాడరు అని రాజేంద్ర అనగానే అప్పుడు పార్వతి, అయినా నా భర్త నీకు ఏమన్యాయం చేశాడే? నువ్వు నా భర్తని చంపాలనుకున్నావు? చి, ఇంత మోసం చేస్తావా అని చెప్పి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా పల్లవిని అసహించుకుంటూ ఉంటారు. ఈ విధంగా కోమాలు నుండి బయటపడి పల్లవి నిజస్వరూపాన్ని బయటపెట్టి పల్లవిని అరెస్ట్ చేయించిన రాజేంద్ర షాక్లో రాజేశ్వరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.